హలో నమస్తే, వెల్కమ్ టు స్టోన్ స్టాక్స్. సో ఈ అనాలిసిస్ మాత్రం చాలా స్పెషల్ అనాలిసిస్ మాకు. సో వీఆర్ ఎన్ఎస్ఎం సర్టిఫైడ్ అప్రూవ్డ్ బై ఎన్ఎస్సి అట్ సెబీ అనుకున్నా కూడా నో ప్రాబ్లం. సో నాకు తెలిసి మేమే ఫస్ట్ అనుకుంటున్నా. సో నాకైతే తెలియదు, బట్ ఇద్దరికైతే నేను చూడలేదు యూట్యూబ్లో అక్కడెక్కడ మనకి కనిపించలేదు. సో మేమే ఫస్ట్ అని అనుకుంటున్నా. సో వెరీ హ్యాపీ మూమెంట్ అండ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. సో అందరికీ, ఎందుకంటే మన తెలుగు వారందరికీ కూడా ఓకేనా. సో మంచి నాలెడ్జ్ ఇంతకంటే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ మీకు ఇస్తాము. సో మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి ఓకేనా. సో మనము ఇవాళ ఏం పొజిషన్స్ తీసుకున్నాము, సో ఎంత ప్రాఫిట్ తీసుకున్నాము, అండ్ రేపు బ్యాంక్ నిఫ్టీ సో మనకి ఎలాంటి అనాలిసిస్ ఉంది ఓకేనా, గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్కి ఎలా ఉంది, సో ఇవాళ మార్కెట్ ఎలా మూవ్ అయింది, సో అన్నీ ఒకసారి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీలో రేపు మనకు ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయి అవి ఫస్ట్ చూద్దాం ఓకేనా. సో ఫస్ట్ స్క్రీన్లోకి వస్తే, సో ఇది బ్యాంక్ నిఫ్టీ అండి. సో నేను ఎర్లీ మార్నింగ్ మన ఫ్రీ గ్రూప్లో కూడా నేను ఒక వీడియో అయితే పెట్టాను. సో దీని గురించి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ గురించి ఓకేనా. సో 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒక ఛానల్ అయితే ఫాలో అవుతున్నాం మనము లాస్ట్ వీడియోస్ నుంచి అని చెప్పాను, చూపిస్తాను. సో నా ల్యాప్టాప్ కొంచెం ఓకేనా. సో చూడండి, సో ఇదే మన ఛానల్ పొద్దున ఫాలో అయింది ఓకేనా. సో ఎప్పుడైతే మార్కెట్ సో 44,900 నుంచి ఎప్పుడైతే రివర్స్ అయిపోయిందో, సో అప్పుడు మనం ఒక సి పొజిషన్ తీసుకున్నాము. ఆ సి పొజిషన్ 45,000 దాకా మనం అయితే క్యారీ చేసినాము. సో టార్గెట్ ఎప్పుడైతే రివర్స్ అయిపోయిందో, సో మళ్ళీ ఎప్పుడైతే ఈ క్యాండిల్ మనకి ఇక్కడ ఒక సూపర్ క్యాండిల్ మళ్ళీ మనకు పడిపోయిందో, సో మళ్ళీ అదే వీడియో నేను పోస్ట్ చేశాను, రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి. సో మళ్ళీ పీ పొజిషన్ తీసుకున్నాము, మళ్ళీ సూపర్ హిట్ అయిపోయింది ఓకేనా. సో నెక్స్ట్ ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ ఓకేనా, సో ఇలాగంటే ఒక క్యాండిల్ మళ్ళీ ఫామ్ చేసిందో, సో ఈ మిడిల్ ఆఫ్ ద క్రాస్ బ్రేక్ చేసిందో మళ్ళీ సి పొజిషన్ తీసుకున్నాము. సో ఇది బ్రేక్ అయ్యే వరకు మళ్ళీ పొజిషన్ ఉంచుకున్నాము. సో ఇది ఎప్పుడైతే ఇది కాస్త ఎక్కువ పైకి వెళ్ళి బ్రేక్ అయిపోయిందో, సో మళ్ళీ సి పొజిషన్ తీసుకున్నాము. సో హ్యాపీగా మళ్ళీ టార్గెట్ తీసుకున్నాము. సో మార్కెట్ని అయితే డే క్లోజ్ చేసుకున్నాము ఓకేనా. సో ఇవాళ మనకు మార్కెట్లో జరిగిన బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన సో పొజిషన్స్ అనమాట, ఇవి మనకు వచ్చిన ఛాన్సెస్ మనం తీసుకున్న పొజిషన్స్. సో రేపటి కోసం అనాలిసిస్ చేసుకుంటే ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్లో చూపిస్తా చూడండి. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా సో ఒక ఛానల్ అయితే మనకు ఫాలో అవుతున్నాము. సో చూడండి, సో ఈ ఛానల్ అయితే మనం ఫాలో అవుతున్నాము. అంటే కమింగ్ డేస్లో మనకు టార్గెట్ అంటే ఇప్పుడు ఇక్కడ వీ షేప్ రికవర్ వచ్చింది కాబట్టి, సో కమింగ్ 1 or 2 డేస్ రేపే ఉండొచ్చు, లేకుంటే ఎల్లుండే ఉండొచ్చు, కానీ బట్ సో గ్యాప్ అప్ అయితే రేపే ఉండొచ్చు. సో ఈ టార్గెట్ మనకు టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే సో మార్కెట్ అయితే మళ్ళీ ఒక ట్రెండ్లో ఉంటుంది. మార్కెట్ అయితే ఇప్పుడు బేరిష్ ఆర్ బులిష్ ఓకేనా, మార్కెట్ మాత్రం ట్రెండ్లో ఉంటుంది కాబట్టి ఇదే ట్రెండ్ ఫాలో అవుతే మనకు ఛాన్సెస్ ఎక్కడ వరకు, సో ఇక్కడ మనకు 46,500 ఈ ఛానల్ వరకు, ఇంకా ఈ ఛానల్ వరకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా. సో ఇది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. సో ఇంట్రాడేకి వచ్చిన తర్వాత 15 డేస్ టైం ఫ్రేమ్లో సో మనకు రేపు కనుక మార్కెట్ ఓపెన్ చూసుకుంటే 45,700 కనుక మనకు మార్కెట్ కనుక బ్రేక్ చేస్తే, ఒక్క నిమిషము, సో 45,700 కనుక మార్కెట్ బ్రేక్ చేస్తే, సో క్లోజ్ అయితే కనుక ఒక సూపర్ క్యాండిల్ లైక్ దిస్ ఓకేనా. సో ఒక సూపర్ క్యాండిల్ కనుక ఫామ్ అవుతే, సో దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాము. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకు 46,170 ఉంటుంది. సెకండ్ టార్గెట్ వచ్చేసి మనకు 46,500, అంటే ఈ ఛానల్ ఉంటుంది ఓకేనా, గుర్తుపెట్టుకోండి. 1 అవర్ టైం ఫ్రేమ్లో ఛానల్ గుర్తుపెట్టుకోండి. సో 46,170 మన ఫస్ట్ టార్గెట్. సో ఇది మన ఛానల్ మనకు సెకండ్ టార్గెట్ ఉంటుంది. సో సేమ్ ఇక్కడ మనకు రేపు ఒక సూపర్ క్యాండిల్ కనుక ఫామ్ అయింది అనుకో ఇదే ప్లేస్లో ఓకేనా. సో లేకుంటే ఇప్పుడు డౌన్ సైడ్ వస్తే ఈ ఛానల్ కనుక బ్రేక్ అయితే కనుక మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 44,970 అయితే మనకు ఫస్ట్ టార్గెట్ ఓకేనా. 44,480 మనకు సెకండ్ టార్గెట్గా ఉంటుంది. సో మార్కెట్ మనకు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే కనుక కొంచెం ట్రెండింగ్ ఉంటుంది. సో ఎట్ సైడ్ వచ్చినా సరే కాస్త ట్రెండింగ్ ఉంటుంది కాబట్టి ఇది ఒకటి మనకు ప్లస్ అన్నమాట. సో మనకు మార్కెట్లో ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా మనకు ట్రేడ్ తీసుకోకపోయినా కూడా మనకి ఏమవుతుందంటే ఫాస్ట్ మూవ్మెంట్ ఉండడం వల్ల మనకు ఛాన్సెస్ ఉంటాయి. సో ఛాన్సెస్ వల్ల మనం ఏంటంటే మన ట్రేడ్ తొందరలో ఫినిష్ అవ్వడానికి కానీ టార్గెట్స్ కానీ సో ఇవన్నీ తొందరలో అయిపోతాయి అన్నమాట. ఈ దాంట్లోనే ఉండి డికే చేసుకుంటుండడం అలాంటి మనకు అలాంటి మాత్రమే ఉండవు ఓకేనా. సో కాబట్టి రేపు జాగ్రత్తగా ఈ పొజిషన్స్ చూసుకోండి. 45,700 ఒకటి, 44,970 అనేది క్రూషియల్ మనకు ఓకేనా. నేను ఆల్రెడీ గ్రూప్లో కూడా పెడుతున్నాను. సో ఏదైనా ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ చేసినా కూడా నేను ఫ్రీ గ్రూప్లో ఇచ్చేస్తుంటాను, అక్కడ కూడా మీరు చూడొచ్చు. జాయిన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి ఓకేనా. సో ఇది మనకు రేపటి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. మోస్ట్లీ నేను అనుకుంటున్నా సో ఇదే ఫామ్ ఏదంటే ఇదే ట్రెండ్ మనకు కన్ఫర్మ్గా ఉంటే కనుక రేపు గ్యాప్ అప్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా, గ్యాప్ అప్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవాళ మనం ట్రాప్ ట్రేడ్స్ చూసుకుంటే, సో ఫస్ట్ అయితే మన పొజిషన్ చూద్దాం ఓకేనా. సో ఇది మనకు మార్నింగ్ తీసుకున్న పొజిషన్ అండి ప్రీమియం గ్రూప్లో ఓకేనా. సుతన్ స్టాక్స్ ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ చూడండి ఇక్కడ ఓకేనా. హీరో మోటార్ తీసుకున్నాము 47,000 సిఈ, 47,000 సిఈ, 150 దగ్గర తీసుకున్నాము, 166 టార్గెట్ పెట్టుకున్నాము ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అల్ట్రాటెక్ 9,900 తీసుకున్నాము, 183 దగ్గర. సో టార్గెట్ 201 అనుకున్నాము. సో హీరో యాక్టివ్
ఛాన్స్ టు బిగ్ మూవ్ అని పెట్టుకున్నాము. ఇది మనకు హోల్డ్ అండ్ ట్రైల్ అని కూడా చెప్పాము. 153 181 హీరో. సో మామూలుగా ఒక 40 పాయింట్స్ దాకా మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బజాజ్ తీసుకున్నాము. బజాజ్ ఆటో ఫెబ్ 7900 సి ఎట్ 187 ఓకేనా. హీరో 135 to 185. సో బజాజ్ 187 యాక్టివేటెడ్. సెన్సెక్స్ 71,000 పీ తీసుకున్నాము. సో 530 దగ్గర 153 to 190. సో ఒక 40 పాయింట్స్ మూమెంట్ అయితే మనకు హీరో ఇచ్చేసింది, మంచి ప్రాఫిట్ ఇచ్చేసింది ఓకేనా. సెన్సెక్స్ కూడా యాక్టివేట్ అయిపోయింది ఇక్కడ. సెన్సెక్స్ 532 58 కీప్ ట్రేడింగ్ స్టూడెంట్స్ అని కూడా చెప్పడం జరిగింది. అల్ట్రా 183 యాక్టివ్, అల్ట్రా కూడా యాక్టివేట్ అయిపోయింది. బజాజ్లో మనకు స్టాప్ లాస్ పడింది, మనకు పడ్డ ఒకే ఒక స్టాప్ లాస్ ఎగ్జిట్ బజాజ్ అని చెప్పడం జరిగింది. సో బజాజ్లో స్టాప్ లాస్ పడింది ఓకేనా, మనకు ఒక స్టాప్ లాస్. సో నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా 183 to 205 హ్యాపీగా ప్రాఫిట్ ఇచ్చేసింది, మంచిగా బుక్ చేసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి 45,100 సిఈ ఎట్ 340 దగ్గర ఇచ్చేసినాము, టార్గెట్ హోల్డ్ చెప్పినాము. మస్ట్ సింగిల్ లాట్ ఆఫ్టర్ యాక్టివేషన్ అని చెప్పాను ఓకేనా, ఎందుకంటే మార్కెట్ మంచి ట్రెండ్లో ఉంది, ఫాస్ట్గా అవుతుంది కాబట్టి ఓకేనా. 342 360 370 డూ ట్రియల్ అని చెప్పాను. 380 342 392 హ్యాపీ టు బుక్ అని కూడా చెప్పడం జరిగింది ఓకేనా. సో 342 466 120 పాయింట్స్ ప్రాఫిట్ అయితే మనకు బ్యాంక్ నిఫ్టీలో ఇచ్చింది. సో మంచి గ్రాండ్ ప్రాఫిట్ అయితే ఇచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ తీసుకున్నాము. 71,400 640 దగ్గర. సో సెన్సెక్స్ కూడా యాక్టివేట్ అయిపోయింది. 642 660 ఓకేనా. సెన్సెక్స్ బుక్ ఇన్ గ్రీన్ ఓకేనా. సో మంచి ప్రాఫిట్లోనే బుక్ చేసుకున్నారు సెన్సెక్స్ కూడా. సో బ్యాంక్ నిఫ్టీ 45,100 సిఈ ఎట్స్ 260. సో టార్గెట్ హోల్డ్ అని చెప్పడం జరిగింది. 260 to 300 330 హ్యాపీ టు బుక్ అట్లా చెప్పడం జరిగింది. అంటే ఫాస్ట్ అండ్ కాబట్టి 80 పాయింట్స్లో అయితే బుక్ చేసుకోవడం జరిగింది. సో 45,100 సిఈ. సో మళ్ళీ పొజిషన్ తీసుకున్నాము 330కి హోల్డ్ అని చెప్పాను ఓకేనా. సో ఇది కూడా మంచి బూమ్ అయిపోయింది. 332 380 332 410 ఓకేనా. ఇది కూడా మంచి బూమ్ అగైన్ హ్యాపీ టు బుక్ అండ్ ప్రాఫిట్ అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి 45,400 సీ చెప్పడం జరిగింది 127కి 270 ఓకేనా. 270 332. సో మంచి బూమ్ అయింది మళ్ళీ అది కూడా. సో పొజిషన్స్ పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసుకొని తీసుకోవడం, టక్కడకు ఎంట్రీ తీసుకోవడం, హ్యాపీగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఓకేనా. హ్యాపీ టు బుక్ ఫుల్ ప్రాఫిట్ 270 to 370. సో ఓకేనా. సో ఇక్కడ హ్యాపీ టు ఫుల్ ప్రాఫిట్ 200 పాయింట్స్ అయితే మార్కెట్లో ఫాస్ట్గా మనకు బుక్ అయిపోయింది. సో ప్రతిసారి మనం తీసుకున్న బ్యాంక్ నిఫ్టీ కాల్కి లాజిక్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఇక్కడ ఛానల్ బ్రేక్ అయితే పోస్ట్ తీసుకున్నామని చెప్పేసి సో ఇక్కడ లాజిక్ అయితే చెప్పడం జరిగింది ఓకేనా. సో ఇది మనం తీసుకున్న పొజిషన్స్. ఓకే ఒక స్టాప్ లాస్ బజాజ్ అది కూడా ఒక 10 పాయింట్స్. సో రిమైన్ ఆల్ 8 కాల్స్ అయితే బూమ్ అయిపోయినాయి, మంచిగా ప్రాఫిట్ వచ్చాయి. మొత్తం 9 కాల్స్ తీసుకున్నాం ఇవాళ. సో ఇప్పుడు మనం ఒకసారి వాళ్ళ టాప్ ట్రేడర్ని తీసుకుంటే ఓకే ఒక్క నిమిషము. N7P ఓకే తిరురెడ్డి ఫ్రమ్ కర్నూల్. సో 36 GL. సో 1,91,000 అయితే దీనికి ప్రాఫిట్ వచ్చింది. సో ఆల్ టైమ్ గ్రేట్స్ స్టిల్ నౌ అండ్ ఫర్ ఎవర్. తోపు సార్ మీరు దొరకడం మా అదృష్టం ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఇలాంటి ప్రాఫిట్స్ ఇంకా మీకు రావాలి కోరుకుంటున్నాను. 36 ప్రీమియం GL కరుణాకర్ రెడ్డి గారు. సో సార్ అయితే సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేశారు. సార్ కూడా ఒక 1,77,580 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి 6NP 170 పినకాల్ సుతన్ ఓకే. సో 37,000 అయితే ప్రాఫిట్ వచ్చింది బ్యాంక్ నిఫ్టీ అండ్ అల్ట్రాటెక్. హనర్ గిఫ్ట్ బుజ్జి థ్యాంక్ యూ సార్. తమ్మ సూపర్ అండ్ ఇది తెలంగాణ లాంగ్వేజ్ పక్క. తమ్మ సూపర్ అండ్ గుడ్ నాలెడ్జ్ హ్యావ్ వాట్ ఏ బూమ్. థ్యాంక్ యూ సార్. ఓకే ఇవాళ అయితే మనకు వచ్చిన టాప్ ట్రేడర్స్ వీరు ఓకేనా. సో మన అనాలిసిస్ కూడా చేసుకున్నాము. సో చూస్తున్నారు కదా. సో ఇది మన రేపటికి అనాలిసిస్. అండ్ ఇంకా చిన్న విషయం ఏంటంటే ఒకసారి చూడండి ఇక్కడ. సో తను మా స్టూడెంట్. సో తన పేరు వెంకట్. సో ఓకేనా. సో థ్యాంక్ యూ వెంకట్. సో నీ మెసేజ్ నేను చూశాను నిన్న. సో తను మనకు NISM సర్టిఫికేట్ వచ్చిన ఆనందంలో మన పేరు మీద తను ఒక సుతన్ స్టాక్స్ ఆర్గనైజేషన్స్ మీద ఒకరికి డొనేషన్ చేశాడు. సో సూపర్ వెంకట్. సో నీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది. సో మా సపోర్ట్ కూడా నీకు ఎప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. సో నీ సపోర్ట్ మాకు ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెంకట్. సో ఇదండి అనాలిసిస్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ లాజిక్ వచ్చినప్పుడు చెప్పాను కదా, ప్రతి ఒక్క దానికి లాజిక్ ఉంది ఓకేనా. ఎందుకు ఎంట్రీ తీసుకుంటున్నామంటే ఒక లాజిక్ ఉంది. సో స్టాప్ లాస్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది ఓకేనా. సో కాబట్టి ఎంట్రీ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈట్ స్టాప్ లాస్ ఆర్ టార్గెట్ ఈ రెండు మందులు లాజిక్ లేకుండా ట్రేడ్ చేయొద్దు. ఈట్ స్టాప్ లాస్ ఆర్
టార్గెట్. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ NISM వచ్చినందుకు ఐఎమ్ చాలా చాలా హ్యాపీ అండి. సో మీ కామెంట్ కూడా, మీ ఆనందాన్ని కూడా నాకు చూపించండి, చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.